హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్న నెక్స్ట్లెవెల్ టెక్ మీడియా ఛానల్. సో మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కొత్తగా వచ్చిన వీడియోస్ అండ్ కొత్తగా వచ్చిన సినిమాలను మనం ఫ్రీగా ఏ విధంగా చూడాలి అనేది మనం తెలుసుకుందాం. సో మనం ఈ మధ్య చూసినట్లయితే చాలా మట్టుకు నెట్లో వెళ్ళి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి కొత్త సినిమాలు ఏమొచ్చినాయి అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటాం. సో అది పెద్ద ప్రాసెస్ అది. సో అది కాకుండా మనకు కొత్త అప్డేట్ వచ్చింది. సో అదేంటన్నట్టు ఒక యాప్ ఉంది. సో యాప్ ద్వారా మనం ఫ్రీగా డైరెక్ట్గా అది ఓపెన్ చేసేసి సెర్చ్ చేసేసి మనము తెలుసుకోవచ్చు అన్నమాట. కొత్త సినిమాలను మనం చూడొచ్చు అనమాట. సో అదేందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో తెలుసుకోబోయే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కూడా వచ్చిన మోటివేషన్ నాకు ఉంటుంది. మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వచ్చినట్లయితే మన ప్లే స్టోర్లోకి వచ్చేసి ఎంఎక్స్ ప్లేయర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎంఎక్స్ ప్లేయర్. సో ఎంఎక్స్ ప్లేయర్ వచ్చింది కదా, ఈ ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ అప్డేట్ చేసాను అన్నమాట. సో లీవ్ దగ్గర ఇంకోటి ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి పైకి వచ్చిన తర్వాత సో అప్డేట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్డేట్ అని వచ్చిన తర్వాత దాన్ని అప్డేట్ చేయండి, మళ్ళీ అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మన ఫైల్స్ అనేది మన మొబైల్ ఉన్న అన్ని ఫైల్స్ ఇక్కడ ఒకే దగ్గర మనం చూడవచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు మన మొబైల్ ఉన్న అన్ని వీడియోస్ ఎక్కడున్నా అన్నీ ఒకటే దగ్గర మనం చూడవచ్చు. సో అదేవిధంగా సో ఇక్కడ ఇంకో అప్డేట్ వచ్చింది. సో అదేంటంటే ఆన్లైన్. సో ఆన్లైన్లో మనము ఇక కొత్త అప్డేట్ అన్న ప్లేయర్లో. సో ఇది దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్నీ చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యూజిక్. సో కొత్తగా వచ్చిన మ్యూజిక్స్ కానీ మనకు డైరెక్ట్ యాప్ ద్వారా చూడవచ్చు. సో ఇంకోటి ఏంటంటే షోస్, కొత్తగా వచ్చిన షోస్ మన యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ వస్తాయి కదా. సో అవి కూడా ఓపెన్ చేసి చూడవచ్చు. ఇక్కడ మూవీస్, ఇక్కడ మూవీస్ ఈ విధంగా మనము ఒకటే దగ్గర మనం చూడవచ్చు. సో ఇక్కడ టైప్ చేసి మనకి ఏదైనా మూవీ కావాలన్నా కూడా టైప్ చేసేసి డైరెక్ట్గా మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఈ యాప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఎంఎక్స్ ప్లేయర్ అనేది చాలా మంచి అప్డేట్ అనేది మనం అనుకో. సో ఈ వీడియో కింద గాయ్స్ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుసుకుంటాను. సో అప్పటి వరకు సెలవు, బాయ్.